ఈ 4-5 రోజులకి జరుగుతున్న పరిణామాల పట్ల మీడియా ముందుకు నేను రావద్దని అనుకున్నా. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడతలేడు అనే ఒక ప్రశ్న ముందుకు రావడం ద్వారా నేను మిమ్మల్ని అందరినీ పిలవాల్సి వచ్చింది. మన స్థానిక శాసన సభ్యురాలు గారు కోవలక్ష్మి గారు ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాల మీద నేను అసభ్య పదాలు దూషించిన, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ కార్యకర్తల మీద, బెదిరించినటువంటి ఒక మాట్లాడుతున్న మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా, బాధ పెట్టే రకంగా, బదనాం చేసే రకంగా ఒక దొంగ అనే ఒక పద్ధతులలో మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తున్నది. ఆదివాసీ ఎమ్మెల్యే అని ఇప్పుడు నేను మాట చెప్పుకుంటేనే, నేను ఒక ఆదివాసీ మహిళను, ఆదివాసీ ఎమ్మెల్యేని చెప్పుకుంటేనే మా ఆదివాసీ నాయకురాలు అనేక పోరాటాల వారసత్వం పుచ్చుకున్నటువంటి సమ్మక్క సారక వారసత్వం ఉన్నటువంటి మా సీతక్క ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన తర్వాత కొమరంభీం ఆదిలాబాద్ జిల్లాకు రావడం కానీ, వచ్చిన ప్రతిసారి కూడా ఆదివాసీ సంస్కృతికే ఎక్కువ విలువ ఇచ్చి ఆదివాసీల మనోభావాలను గౌరవించాలని చెప్పని మేమందరం చెప్పడం ద్వారా తను కూడా అదే ఒక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి మొట్టమొదటి పర్యటనే దయచేసి సోదరి గుర్తుపెట్టుకో, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం తన జీవితాన్ని అర్పించేటువంటి హేమండార్ఫ్ జెట్టి ఎల్లిబత్ల గ్రామమైనటువంటి మర్లబాగ్కి తీసుకొచ్చాం. రెండో పర్యటన సంస్కృతికి క్షీణమైనటువంటి ఆదివాసీల ఆధారమైనటువంటి జంగుబాయి సందర్శించుకున్నది. అదే రకంగా మూడవది ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి స్వర్గీయ కొమరంభీం పోరాడిన ప్రాంతాన్ని, అమరుడైన ప్రాంతాన్ని జోడేఘాట్ తీసుకెళ్లడం జరిగింది. గులాబీ ఎండ్లు కట్టారా లేదా, వెనుక ఫ్లెక్సీ కూడా గులాబీ రంగుతో ఉన్నదా లేదా, ఇవన్నీ మర్చిపోయి గుడ్డొచ్చి పిల్లనెక్కినట్టుగా మమ్మల్ని మాట్లాడడం సరైంది కాదు సోదరి. తర్వాత ఏదైతే ప్రధానమైన ఎలిగేషన్, నేను అసభ్య పదార్థాలంతో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అవమానించినటువంటి ఒకటి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రతి దాని మీద కూడా దయచేసి గుర్తుపెట్టుకోమ్మా, నిన్ను నేను ఫోన్ చేసి అడిగినాను, మీరు లేపలేదు. 3 సార్లు కాల్ చేసినాను, సీతక్క గారి పర్యటన ఉంటుంది అన్న విషయంలో మీకు మీ పిఏ గారు లేపితే చెప్పడం జరిగింది. మీ దగ్గర ఏమన్నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం సీతక్క వస్తా అని చెప్పని ఉంటుంది, ప్రారంభోత్సవాల కోసం అని చెప్పని అనేక క్రమంలో ఎట్లా టూర్ పెట్టుకుందా అనే విషయంలో ఫోన్ చేసి అడగడానికి పోతే మీరు ఫోన్ లేపలేదు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లో కూడా అడిగినాం, అక్క మీరు ఆ రోజు ఫోన్ లేపలేదు, ఇట్లా సీతక్క ఢిల్లీకి రాగానే మన దగ్గరికి వస్తూ ఉంటుంది. కారణం కూడా ఏంటంటే జెడ్పీటీసీలది, ఎంపీపీలది, ఎంపీటీసీలది, జిల్లా పరిషత్ సభ్యులది, జిల్లా పరిషత్ చైర్మన్ గారిది సమయం ముగుస్తుంది కాబట్టి కనీసం ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే కనీసం వాళ్ళ గుర్తుగా ఉండిపోతాయని చెప్పి ఒక పెద్ద మనసు చేసుకొని సీతక్క వస్తా అని చెప్పని అని అంటే ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది చెప్పంటారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాలని మాకుంటే ఖచ్చితంగా ఈ రోజుతో నువ్వు అయిపోయింది కదా, జెడ్పీటీసీల టైం, జిల్లా పరిషత్ చైర్మన్గా టైం అయిపోయింది కదా, ఈ రోజుకి నిన్నటికి ఎంపీటీసీల ఎంపీపీల పదవులు ముగిసిపోయినాయి కదా, మేము రేపు పెట్టుకుందాం కదా, పెట్టుకుంటే వీళ్ళందరూ ప్రమేయం ఉండదు కదా. కానీ మా సీతక్క ఆదివాసీ మహిళ అయినా కూడా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలలో అందరి భాగస్వామ్యం ఉండాలి, రాజకీయాలు అతీతంగా అభివృద్ధి జరగాలి, వెనుకబడిన జిల్లాలు మన అన్నీ కూడా ముందు పదంలో పోవాలని చెప్పని భావించి పెద్ద మనసు చేసుకొని మీకు అందరికి సమాచారం ఇచ్చి, అధికారుల ద్వారా సమాచారం ఇచ్చి పంపిస్తే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని చెప్పంటున్నారు. ఎక్కడ జరిగిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాళ్ళు తిట్టారు, అవమానించారని చెప్పని మాట్లాడుతున్నారు. నేను స్వయంగా మీరే సాక్ష్యం, మీ ద్వారానే నేను న్యాయం అడుగుతున్న పత్రికా మిత్రుల ద్వారానే, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను, అక్కడ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సమక్షంలో రిబ్బన్లో అక్కడ సబ్ సెంటర్ ప్రారంభించిన కార్యక్రమంలో అక్కడ ఏం జరిగిందో మీరే సాక్ష్యం. అక్కడ ఎవరిని కూడా దూషించలేదు, ఒక చిన్న మాట కూడా లేదు. నేను వాళ్ళు అడ్డుకోవడానికి వస్తూ ఉంటే నేను వాళ్ళు సంధానించడం జరిగింది. ఇక్కడ అక్కడ ఉన్న వ్యక్తులల్లో కాంగ్రెస్, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అక్కడ స్థానిక ఎంపీపీ సౌందర్య గారు ఉన్నారు అక్కడ. అదే రకంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మన్యం పద్మ గారు ఉన్నారు అక్కడ. అన్న ఇంకెవరన్నా మన పిఎస్సి చైర్మన్ సంజీవ్ కుమార్ ఉన్నారు అక్కడ. తర్వాత మిగతా నాయకులందరూ అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీతక్కను అడ్డుకుందానికి ఒక ప్రయత్నం చేస్తే నేను వాళ్ళను అట్లా కాదమ్మా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మన అడ్డమడ కరెక్ట్ కాదు, ఆదివాసీ మహిళలను అవమానించారు సార్ అంటే
ఆదివాసీ మహిళ అని చెప్పి అంటారు. సీతక్క కూడా ఆదివాసీ మహిళనే. ఆమె బయటకు వెళ్ళి ఊడిపడ్డామే కాదు, ఆమె వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లా ఉండ కరెక్ట్ కాదని చెప్పి సంబంధించిన తర్వాత వాళ్ళందరూ ఊరుకున్న తర్వాత అందరినీ గౌరవించి వాళ్ళందరితో మొట్టమొదటి కొబ్బరికాయలు కొట్టేసి జరిగింది అక్కడ. అదే రకంగా అదే క్రమంలో ఒక ఇద్దరు మాత్రమే జై తెలంగాణ అని చెప్పంటూ మమ్మల్ని రెచ్చగొట్టే రకం మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ చెప్పంటే నేను వీళ్ళని ఆపినాను. అటు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అనేటువంటి ఒక మాట మాట్లాడినాం తప్పితే అసభ్య పదాలు ఏవైతే శ్రీమతి కోవలక్ష్మి మన స్థానిక శాస్త్రజ్ఞులు ఉపయోగించిన భాష ఏదైతుందో ఆ భాష పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూనే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా జీవిత కాలంలో అలాంటి మాట మొన్న రెబ్బెళ్ళే కాదు ఎక్కడ నేను మాట్లాడినని చెప్పండి మీరు నిరూపిస్తే నేను నేల ముక్కు మీద వస్తానని చెప్తున్నాను. రాజకీయాలకు శాశ్వతంగా విరమించుకుంటాను. నేను ఎన్నడూ కూడా అటువంటి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కానీ ఇంకో రకమైనటువంటి పరుష పదార్థాలు కానీ నా నోటి నుంచి ఎన్నడూ రాలేదు, రాబోవు కూడా. అనవసరంగా బట్టగలిసి మీదేసి వాళ్ళ బదనాం చేస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని అంతం పెట్టుకొని ఇష్టమట్టుగా మాట్లాడుతున్నారు. అదే నేను ఇవాళ మాట్లాడడం కూడా నేను సిద్ధంగా లేను. కానీ కాకపోతే నిన్న మీరు ఛాలెంజ్ చేసి ఇస్తారు కూడా చెప్తున్నాను. మీరు ఛాలెంజ్ చేయండి ఛాలెంజ్ చేస్తే కోవలక్ష్మి గారు నేను ఎక్కడన్నా నిరూపిస్తాను. ఇప్పుడే కాదు, దాదాపుగా ఒక మనిషికి ఊహ తెలవడానికి కొంత వయసు వస్తుంది. ఆ వయసులో నాకు తెలిసినటువంటి నేను దాదాపు 8వ తరగతి 9వ తరగతిలో వచ్చిన తర్వాత ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి పదాలు ఎవరిని వాడలేని చెప్తున్నాను. నేను ఎక్కడ మాట్లాడినట్టున్నా కూడా మీరు నిరూపించండి. తర్వాత ఇంకా అనేక రకాల అంశాలకు వస్తే